కంటి మండలం ఎంకెమూరు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి అతనికి వాట్సాప్లో SBI ఎనో యాప్ అప్డేట్ చేయాలని చెప్పేసి ఒక APK ఫైల్ పంపించడం జరిగింది సైబర్ నేరగాళ్ళు. అతను అప్డేట్ చేయాలనుకొని ఇమీడియట్గా దాన్ని క్లిక్ చేయడం జరిగింది. అలా క్లిక్ చేయడంతో అతని ఫోన్ హ్యాక్ అయ్యి అతని దగ్గర అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ టోటల్ 5,48,000 రూపీస్ను సైబర్ నేరగాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. సో అనవసరంగా APK ఫైల్స్ని క్లిక్ చేయొద్దు. దయచేసి ఏ APK ఫైల్స్ కానీ యాప్స్ అప్డేట్ చేయాలని చెప్పేసి ఏదన్నా APK ఫైల్స్ వచ్చినా లేదు అకౌంట్ అప్డేట్ చేయాలని చెప్పేసి KYC అప్డేట్ చేయాలని చెప్పి ఇలా ఏ విధంగానే APK ఫైల్స్ వచ్చినా ఎవరు కూడా బ్యాంకు సంబంధించిన క్లిక్ చేయకండి. ఏదైనా ఉంటే బ్యాంక్కి వెళ్ళి తెలుసుకోవాలి. అదేవిధంగా OTPలు కూడా చెప్పొద్దు. చెప్తే అమౌంట్ మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ కూడా మొత్తం వెళ్ళిపోతాయి. ఖాళీ చేయడం జరుగుతుంది సైబర్ నేరగాళ్ళు. దయచేసి ఎవరు కూడా రెస్పాండ్ కావద్దు. అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మేము ప్రజలకు హెచ్చరిస్తున్నాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!